వివేకం చిన్నారను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. రైట్ రవి గారు, మనం చూసాం అంటే ఇప్పటివరకు వివేక హత్య కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి నోరు మెదపరు అంటూ చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ రావటం, మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే మాట్లాడుతుండడం, ఒకటి రెండు సభల్లో ఇండైరెక్ట్గా షర్మిల రాక కానీ మిగతా వ్యవహారాలపై జగన్మోహన్ రెడ్డి పైపైన మాట్లాడారు. నిన్న చాలా స్ట్రైట్గా ఈ విషయంపై మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి? నాకు అనివార్యంగా జరిగే విషయం సతీష్. ఇందులో రకరకాల ఆరోపణలు అటు ఇటు ఉన్నాయి. స్థూలంగా రెండే, ఆయనే చంపించాడు లేకపోతే వేరే వాళ్ళు చంపించి ఆయన మీదకి నెడుతున్నారు. ఈ రెండు అప్పుడు అవతలి వాళ్ళు అది అంటున్నారు, ఇవతలి వాళ్ళు ఇది అంటున్నారు. మీకు బాగా గుర్తుంటే కనుక వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు కూడా నేను దీని మీద ముందుగా వ్యక్తం చేసిన వాళ్ళలో నేను ఒక వీడియో చేశాను. 10 టీవీ కూడా ఆ రోజుల్లో చాలా బాగా చెప్పింది. ఇప్పుడు ఇలాంటి ఒక ఘటన జరిగినప్పుడు పూర్తిగా దర్యాప్తు జరపాలి, కోర్టులో తేలాలి అన్నది ఎవరైనా కోరుకుంటారు. కానీ ఇంకా బయట రాజకీయంగా ఎవరేమంటారు అనేది అంత దానికి ఏమి ఉండదు. ఇప్పుడు ఈ మాటలు అప్పుడు కూడా జగన్ చెప్పాడు, అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా పులివెందులకు కూడా వెళ్ళి మాట్లాడారు. అప్పటి నుంచి ఇప్పుడు తేలలేదు. కాబట్టి ఇంకా దాని మీద ఏకపక్షంగా ఒకరు తీసి చెప్పింది రైట్, ఒకరు చెప్పింది తప్పు అని అనాల్సిన అవసరం లేదు. కానీ సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే అదనంగా జగన్ కు కానీ లేదా రాజకీయంగా వివాదం పెరగడానికి షర్మిల రంగ ప్రవేశం చేసి ఆమె మాట్లాడటం. అప్పుడేమో జగన్ తో ఉన్నటువంటి డాక్టర్ సునీత నాకు నిజాలు తెలిసాయి అనుకుంటూ ఆమె కూడా ఆయన కూడా అనే పరిస్థితి రావటం. సో ఇక్కడ చెల్లెళ్ళు అంటున్నప్పుడు ఇంకా వాడు రోజు అంటున్నప్పుడు ఏ నాయకుడైనా లేదా ఏ వ్యక్తి అయినా, నాయకుడు కూడా అక్కర్లేదు, అవతల వాళ్ళు అంటున్నప్పుడు తప్పకుండా అంటారు కదా. కాబట్టి నిన్న ఆయన దాన్ని ఆ సమస్యను ఇంకా దాటివేయడం సాధ్యమయ్యే విషయం కాదు. దాని మీద తన వాదన ఏదో తను వినిపించాలని గట్టిగా ఆయన నిర్ణయానికి వచ్చినట్టున్నాడు, చెప్పదలుచుకున్నారు కూడా. ఇంకొకటి కూడా వాళ్ళిద్దరు కాకుండా ఆ కుటుంబంలో ఇంకెవరు కూడా కలిసిన పరిస్థితి కూడా లేదు. నేను ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా. కొంతమందికి ఇలా చెప్తే నచ్చదు, చెప్పేయాలి అని చెప్తారు. ఎవరినైనా కానీ ఇప్పుడు వంగవేటి రంగా విషయంలోనే ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తుంటారు. ఇంకా ఒకటే చెప్పాలి అంటే ఇంకా అప్పుడు కోర్టులు వీటన్నిటికి ఏమి ప్రాధాన్యత ఉండదు. అందువల్ల కేవలం ఆరోపణ వీళ్ళు చేస్తున్నారో ఆరోపణ వాళ్ళు చేస్తున్నారో అనే దానికంటే కూడా నా వాదన నేను చెప్తాను, చెప్పాల్సిన సమయం వచ్చింది, ఇంకా ఈ ఉపేక్షించి దీని మీద దాటవేసి లాభం లేదు అన్న అభిప్రాయానికి ఆయన వచ్చి ఉండాలి. తర్వాత అవినాష్ రెడ్డి కూడా పక్కనే ఉన్నాడు, అవినాష్ రెడ్డిని కూడా పరిచయం చేశాడు కదా. ఇంక ఇందులో పెద్ద దాగుడు మూతలు కానీ ఏమీ లేవు. మీరు అన్నట్టు యుద్ధం అనేది ప్రత్యక్షంగా ఇప్పుడు మొదలైన తర్వాత అవతల వాళ్ళు తన మీద విమర్శలు చేస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి లేదా ఒక పార్టీ అధినేత వాటిని ఇగ్నోర్ చేసే, విస్మరించేటటువంటి అవకాశం ఎట్లా ఉండదు కదా. కాబట్టి ఆయన వాదన వాళ్ళ వాదన ఏది నిలబడుతుందో అది ఎప్పుడు కోర్టులో తేలుతుందో అప్పుడు చూడాల్సిందే. ఈ లోపల కాకపోతే ఒకటే 2 ఎన్నికల్లో కూడా ఒకటే హత్య, అప్పుడు ఇప్పుడు కూడా అదే సమస్య కాదు. కుటుంబంలో కూడా ఒక ఇద్దరు అటు చేరారు. బీజేపీ ఎన్డీఏ ఇండియా దాని తరఫున షర్మిల మాట్లాడటం అదొక రాజకీయ సమస్య. ఇంట్లో జరిగిన, కుటుంబంలో జరిగిన ఈ హత్య, దీనికి సంబంధించి చేసే ఆరోపణలు ఇవి వేరే. ఈ రెండింటినీ మనం సపరేట్ చేయాలి. సెంటిమెంటల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, జ్యుడిషియల్ ఇష్యూస్. కాబట్టి మనం అది చూడాల్సి ఉంటుంది. అంతేగాని జగన్ నిన్న చెప్పడం పూర్తిగా, నిన్న జగన్ చెప్పిన దాంట్లో చివరి అంశం ఏంటంటే హంతకుడు తిరుగుతున్నాడు అని. హంతకుడు జైల్లో ఉండకుండా బయట ఉన్నాడని. బహుశా ఆయన ప్రస్తావన దస్తగిరి గురించి అయి ఉండదు. దస్తగిరి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి ఉన్నాడు కాబట్టి బహుశా అది కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడుతుండొచ్చు. ఇది అనివార్యంగా అర్థం చేసుకోదగిన విషయమే. అలాగే నిన్న ముఖ్యమంత్రి ప్రసంగంలో ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చారు. ఆయన ఏమన్నారు ఒకసారి? నిజానికి సతీష్, నేను
ప్రతిపక్షాలు కూడా ఒక మేరకు తప్ప దాని మీద ఎక్కువగా బ్యాంక్ అయిపోయి దాన్ని బట్టి ప్రజలు తీర్పిస్తారు అన్నట్టుగా భావించడం. నేను హిందూ కూడా సార్ 5 అంశాలు ప్రభావితం చేస్తాయి అన్నప్పుడు ఇది కూడా ఒక అంశం అన్నట్టుగా వాళ్ళు మెన్షన్ చేశారు. నిజానికి ఒక 5 ఏళ్ల తర్వాత కూడా ఆ అంశానికి అంతే ప్రాధాన్యత ఉంటుందా? అక్కడ వాళ్ళు ఎన్నికల్లో నిలబడితే ఎటుంటుంది అంటే ఖచ్చితంగా ఈనాటి సమస్యలు ఇక్కడ ప్రభావం చూపిస్తాయి తప్ప ఓకే ఆ అంశాన్ని బట్టి ఇప్పుడు ఏదో ఓటింగ్ అంతా జరుగుతుంది అదే నిర్ణయిస్తుందని దాని చుట్టూనే తిరగడం కూడా పెద్ద ఆలోచన లేనిదే. ఎందుకంటే ఒకసారి ఎదురుదాడంటూ ప్రారంభించిన తర్వాత ఆ స్వభావం మారిపోతుంది. రైట్. అలాగే నిన్న సీఎం ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చారు ప్రసంగంలో, ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవ రాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి, చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరూరా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు. ఒకసారి గమనించండి వీరికున్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని. రవి గారు, ఈ కామెంట్పై మీ స్పందన ఏంటి సార్? ఇది కూడా అంతే కదా. ఇప్పుడు ముందు నుంచి వైసీపీకి చంద్రబాబుకు మధ్య యుద్ధంలో అతి ముఖ్యమైనది మీరు ఎన్టీఆర్ ను పదవిచ్యుతుని చేసి మీరే కూలదోసి ఆయన మరణానికి కారకులు అయ్యారు అని వాళ్ళు ఎప్పుడూ ఆరోపణ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ అక్కడ మామ ఇక్కడ బాబాయ్ అనే ఒక దీన్ని తీసుకొని వచ్చి ఈయనను కూడా ఎన్నికల్లో మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిచ్చారు, అది వరకు ఆయన మీద ఎదుర్కొన్నారు. నిజానికి వివేకానంద రెడ్డి కూడా విజయం మీద పోరాడిన సమస్య ఉంది. కుటుంబాల్లో సంబంధాలు రకరకాలుగా ఉంటాయి సతీష్. అది చంద్రబాబు ఎన్టీఆర్ కావచ్చు, వివేకానంద రెడ్డి జగన్ షర్మిల లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. అందువల్ల ఈ కౌంటర్ పోస్ట్ చేసి చెప్తుంది ఏంటంటే మీరు వాళ్ళు ఉన్నప్పుడు మీరు వాళ్ళతో ఏం లేరు, వాళ్ళు పోయిన తర్వాత ఆ మాటకు వస్తే ఇప్పుడు టీడీపీ వాళ్ళు రాజశేఖర రెడ్డిని కూడా తరచూ ప్రస్తావిస్తుంటారు కదా. జగన్ కంటే రాజశేఖర రెడ్డి హయాంలో బాగా చేశాడు, ఆయన కొనసాగించాడు ఇదంతానే. ఇప్పుడు నథింగ్ ఈజ్ రూల్డ్ అవుట్ ఇన్ వార్ అండ్ పాలిటిక్స్ అని, వార్ అండ్ లవ్ అని, యుద్ధంలో ప్రేమలో ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టే ఇక్కడ ఎప్పుడు ఎవరు శత్రువులుగా ఉంటారో, ఎప్పుడు ఎవరు ఆరాధ్యులు అవుతారో, ఆగర్భ శత్రువులు అవుతారో ఎవరు చెప్పగలిగిన పరిస్థితి ఏమీ లేదు. సో దాన్నే ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నాడు. నిన్న ఇటువంటివి నేను ఒక 10 అంశాలు ఉన్నాయి నిన్న జగన్ చేసిన ప్రసంగంలో. ఆయన కొత్త నెరేటివ్స్, కొత్త ఇమేజెస్ తో ప్రజలకు కొత్త మెసేజ్ స్ట్రైట్ గా ఇచ్చే ఒక ప్రయత్నం చేశారు. అంటే ఇంతకాలం ప్రస్తావనగా తన బటన్ నొక్కడము, ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడడం అనే దాంట్లో ఏదో ఒక్కటే ఒక 4 పాయింట్లు టెంప్లెట్ ఉండేది, దుష్ట చతుష్టయము, ఇట్లా ఒక 4 అంశాలు చెప్పి ముగిస్తుండేవాడు ప్రతి సభలో. ఇప్పుడు అలా కాదు, వాటిని ఎలాబరేట్ చేస్తున్నాడు ఆయన. అంటే ప్రత్యర్థుల మీద తన దాడికి ఇప్పుడు ఒక ఇది బేసిక్ సిలబస్ అని చెప్పాలి. నిన్న ఏది వైసీపీ సిలబస్ లేదా జగన్ సిలబస్ కింద లెక్క నిన్న ఆయన చేసిన ప్రసంగం. వైసీపీతో పోరాడేవాడు, రాజకీయాలు నచ్చని వాడు అది కాదని ప్రత్యర్థులు దాన్ని ఇవన్నీ కూడా కావాలని కల్పిస్తున్నాడు, ఇది నిజం కాదు అంటారు. ఆయన ఆ వాదనలో ఆయన